సాంగ్స్ అయ్యారు మొత్తం సాంగ్స్. Creative Arts with association with Lemon TV, GMK9 TV and D3 News. సూపర్ సింగర్ అనంతపూర్ గ్రాండ్ ఫినాలేకి విచ్చేసిన వారందరికీ ఇదే మా ఆహ్వానం, ఇదే మా స్వాగతం. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో ఎన్నో అప్లికేషన్స్ వచ్చాయి మనకు స్టార్టింగ్ రౌండ్కి, 6 అయ్యారు అండ్ ద గ్రాండ్ ఫినాలే ఈజ్ గోయింగ్ ఆన్ నౌ. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోద్ది. సో మనం ఒక ప్రేయర్ సాంగ్తో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. ఓటి గణపతి మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి. వసిష్ఠవామ దేవాది వందిత మహాగణపతి మనసా స్మరామి, వసిష్ఠవామ దేవాది వందిత మహాగణపతి. మహాదేవ సూతం మహాదేవ సూతం గురు గుహను అడుగైనా పడలేదే, అలిసిందా నా పయనం ఇంకా మొదలైనా కాలేదే, ముగిసిందా పోరాటం లేనే లేదా నా కోసం ఏనాడు ఏ అవకాశం కన్నెదురుగా ఉన్నా సరే కనరానుగా నాకే నేను దారిని చూపే ప్రతి దీపం. లక్కీగా నేను సెలెక్ట్ అయ్యాను. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మా సెకండ్ రౌండ్ వస్తుందా ఏదో ఒక డైలమాలో ఉన్నాను అనమాట. ఓకే, సెకండ్ రౌండ్లో కూడా మెసేజ్ వచ్చింది, కాల్ వచ్చింది. సో దానికి కూడా అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ మ్యూజిక్ అంటే నాకు చాలా ప్యాషన్ అనమాట. ఈ మామూలుగా ప్రాబ్లమ్స్ వల్ల, ఈ జాబ్ దీనివల్ల క్లాసెస్కి కూడా చాలా మిస్ అయిపోతూ ఉంటాను. బట్ ఇప్పుడు మాత్రం కంటిన్యూస్గా అట్లీస్ట్ ఒక 5 hours. హ్యాపీ ఉగాది టు ఆల్. నా పేరు మమత. నేను మా ఊరు మానిరేవు. నేను జాబ్ చేస్తుంది కర్నూలు. ఇక్కడ మా తెలిసిన ఫ్రెండ్ ఉండడం వల్ల ఈ సూపర్ సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అంటే నాకు ఇన్ఫామ్ చేయడం వల్ల నేను జాయిన్ అయినా. 2 rounds నేను వస్తానని అనుకోలేదు. ఐఎమ్ హ్యాపీ టు దిస్. ఇప్పుడు ఓకే, 3rd roundకి కష్టపడ్డాం. అంటే ఈ ఛాన్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చదువుతో పాటు ఇవన్నీ చేస్తూ ఉంటే దట్ విల్ బి అవర్ ఫ్యూచర్ ఇన్ ద సేమ్ వే వేర్ ముందు పార్టిసిపెంట్ చెప్పినట్టు. హాయ్ అండి, నమస్తే. నా పేరు కణం శ్రీ రాఘవేంద్ర. సో స్వా అండ్ కన్నడలో వచ్చిన కథాలేఖన మూవీస్కి ఇప్పుడు జరగబోయే ఒక 2-3 మూవీస్కి మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. అలాగే అనంతపూర్లో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసాము. సో 2008 నుంచి అండ్ ఎస్విసిఏ గ్రూప్ నుంచి సూపర్ సింగర్ అనంతపూర్ అని దినేష్ తేజ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ ఈ ఉగాది రోజున ఫైనల్స్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.
అండ్ ఇలాగే మరింత సీజన్స్ కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలని దినేష్ గారిని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మన అనంతపురంలో ఉగాది రోజున సూపర్ సింగర్ అనంతపురం ఫైనల్స్ జరగబోతున్నాయి. ఇక్కడ 14 మెంబర్స్ని సెలెక్ట్ చేసినాం. చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తున్నాం. ఇందుకు గాను న్యూ ఇయర్ మన హిందూ న్యూ ఇయర్ అయినా కూడా ఎవరు రారు అనుకున్నాం, కానీ అందరూ వాళ్ళ ఫెస్టివల్ పూర్తి చేసుకున్నారో లేదో కూడా తెలియదు, కానీ ముందుగా వచ్చి ఇక్కడ చాలామంది వెయిట్ చేశారు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా ఈ పార్టిసిపెంట్స్ మనకి ఈ శ్రీ కరణం రాఘవేంద్ర అని మనకి హైదరాబాద్ నుంచి ఈ మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నారనమాట జడ్జ్ చేయడానికి. వీళ్ళందరికీ ఫ్యూచర్లో మేము ఇచ్చే ప్రైజెస్ కాదు, వాళ్ళకి ఫ్యూచర్లో సినిమాలో పాడే అవకాశం ఇస్తున్నాం అనమాట. ఇందుకోసం ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తాం. ఫ్యూచర్లో వాళ్ళు మా దగ్గరకు వచ్చారు కాబట్టి వాళ్ళకి మా సర్కిల్లో ఎవరున్నా కూడా వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసినాం. సూపర్ సింగర్ సీజన్ 2 కూడా త్వరలో స్టార్ట్ అవబోతుంది. ఇది మన అనంతపురంలో విద్యుత్ కళాశక్తి కళావేదిక పిరమిడ్ పార్క్ అంటారనమాట. ఇక్కడ చేస్తున్నాము. తోడా బాలన్న సార్ ఇక్కడ మనకి ఈ స్టేజ్ ఇచ్చారనమాట చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్. మిగతా సీజన్ 2 చేస్తున్నాం, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను తోట బాలన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఫోర్మెన్గా ఉండి రిటైర్డ్ అయిన తర్వాత ఇక్కడ ఈ కాలనీకి సెక్రటరీగా ఉన్నాను. మొదటగా ఇక్కడ వచ్చిన సింగర్స్కి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక్కడ వచ్చిన సింగర్స్ పార్టిసిపేషన్ చాలా బాగుంది. నేను మామూలుగా దిన్నము టీవీలో పాడుతా తీయగా చూస్తూ ఉంటాను. అందులో పాడుతా అంటే మన అనంతపురంలో కూడా ఉంటారు కదా, మరి ఎందుకు అనంతపురంలో కనపడడం లేదని అనుకుంటా ఉంటాను అప్పుడు. ఆయన ఉన్నారు. పార్క్లో ఇది కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఈ పార్కులో ఇప్పుడు సూపర్ సింగర్ అనేది కండక్ట్ చేస్తాను, నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇట్లా ప్రోగ్రాంలు ఇంకా జరగాలని నాకు చాలా ఉబలాటంగా ఉంది. అయితే దీన్ని ఫ్రీగా ఇస్తాము, ఉపయోగించుకోవాలంతే. ఇంకా సౌకర్యాలు కూడా వాళ్ళకి చేస్తాము. కుర్చీలు ఉన్నాయి, మైక్ ఉంది, అన్నీ ఉన్నాయి. పైన స్క్రీనింగ్ ప్రొజెక్టర్ కూడా ఉంది. అక్కడ కూడా మనం చేసుకోవచ్చు. పవర్ ప్రజెంటేషన్ కానీ అంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పవర్ ప్రజెంటేషన్ కానీ షార్ట్ ఫిల్ము పిక్చర్స్ తీసిన వాళ్ళు స్క్రీనింగ్ కానీ చేసుకోవచ్చు. అందరికి కూడా ఫ్రీగానే ఉంటుంది ఇక్కడ. వాళ్ళు మరి ఉపయోగించుకోకపోతే నాకు బాధగా ఉంటుంది. మరి రేపు ఫ్యూచర్లో అందరూ ఇలాంటి ఈ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లాంటివి కానీ ఈవెన్ ఆ చిన్న అంటే డే టైం ఫంక్షన్లకు కూడా ఫ్రీగానే ఉంటుంది. క్యాటరింగ్ తెచ్చుకొని ఇక్కడ చేసుకొని ఆ ఫంక్షన్లు కూడా చేసుకోవచ్చు. చిన్న ఫంక్షన్లు దానిలో కూడా ఎప్పుడూ రెడీగా ఉంటుంది. అయినా ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకుంటే నాకు సంతోషం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి నేను 25 years అయింది. ఇప్పుడు రేపు జూలై వస్తే 25 ఏళ్ళ సిల్వర్ జూబ్లీ చేయాలని అనుకున్నాను. చిన్న మొక్క వేసి మహావృక్షాలు కూడా చేసినాను నేను. దానివల్ల నాకు అది చేయాలని ఉంది. జూలై 1 సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. థ్యాంక్ యూ.